కనీసం మాస్టర్ టెస్ట్కు ఎవరిగా చేయించుకోవాలన్న కాన్షియస్ మామూలు ఉండాలి. బట్ ఉండదు కనుక ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ అది వీళ్ళతో అందరికీ ఆపే చేయొచ్చు, దాంట్లో కూడా ఆపే చేయొచ్చు. ఇప్పుడు ఎవరు మీరు మోర్ దెన్ 1000 చేసుకున్నాం లాస్ట్ టైం సక్సెస్ అయింది. ఫ్యామిలీ చెప్పలేదు, చెప్పింది ఇంకా ఒక మొబైల్లో నాకు నా హెల్త్ రిపోర్ట్ కనిపిస్తా అంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేయడానికి లేదంటే చాలా మంది వస్తేనే పెట్టుకోవాలి. డౌట్ ఉంటే 3 రీడింగ్స్ అదే ఇదన్నీ కూడా వితౌట్ ఫుడ్ తీసుకోవాలి కదా జనరల్లీ బీపీ కాదు జనరల్లీ టెస్ట్ ఇవన్నీ మా ఇక్కడ తీసేటప్పుడే ఆర్బిఎస్ చేస్తాం. అయిపోతే అంతా రెండే ఉన్నాయి. ఇందాక ఇప్పుడు తీసారు కదా, ఓపెన్ చేశారు, ఆశాల దగ్గర ఉండే గ్లూకోమీటర్స్ ఎన్ని ఉన్నాయి? నాకు ఎన్నో అడ్డం వచ్చినా నేను ఇక్కడ సెకండ్ రోడ్లో చేస్తాను. నార్మల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కదా, అది ఇక్కడ సెకండ్ రోడ్. శిబిరంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు కలెక్టరేట్లో ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా ఒక హెల్త్ అవేర్నెస్ ఉండాలి, అంటే జనరల్ సొసైటీలో హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక మ్యాండేటరీగా హెల్త్ చెకప్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందుల కోసం కూడా కలెక్టరేట్లో ఈ విధంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి జనరల్గా ఏమేంటంటే అది గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, లేదంటే సొసైటీలో ఉన్న రకరకాల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హెల్త్ మీద అవగాహన పెరగాలి. అంటే దీనికి సంబంధించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర తెలియాలి. అంటే మేజర్గా రెండు గ్రూప్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, రెండోది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు. ఎందుకంటే ఇలాంటి గ్రూపులకి
జనరల్గా ఒక హెల్త్ మీద అవేర్నెస్ ఇంప్రూవ్ అయిన పరిస్థితి ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఈ హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. డిఎంహెచ్ఓ తరఫు నుంచి, అదేవిధంగా జీజీహెచ్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ వీళ్ళందరూ సపోర్ట్తో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవసరం వాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా మనం కొత్త టెక్నాలజీస్ వాడుతున్నామంటే మనకు డిజిటల్ హెల్త్ ఈ కాలంలో ఈ లాస్ట్ ఒక 2-3 years నుంచి చాలా పికప్ అయినాయి. అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డిజిటల్ హెల్త్ ఆబాయిటీ కానీ ఇవన్నీ వాడడం చాలా ఎక్కువ అవ్వాలి. సో దీనికి కూడా ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించినట్లయితే లార్జర్ పాపులేషన్ కూడా దీనికి సంబంధించిన అవగాహన వస్తుందనే విషయంతో ఆబా కూడా ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ డిఆర్ఓ గారు, డిపిఆర్ఓ గారు అందరూ చేయడం జరిగింది. చాలా సంతోషము, అందరూ కూడా వాడతారని కోరుతున్నాను.